బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఐటి రూర్కేర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రాజస్థాన్లోని జైస్మలరే ప్రాంతంలో చారిత్రాత్మకమైన పరిశోధనలు చేపట్టారు. పొడవాటి మెడ, మొక్కలు ఆహారం తీసుకునే అతి ప్రాచీన డైనోసార్ శిలాజాన్ని కనిపెట్టారు. ఈ డైనోసార్ శాస్త్రీయంగా డైక్రోసారిడ్ కుటుంబానికి చెందిన దానిగా గుర్తించారు. అపూర్వమైన ఈ పరిశోధన డైనోసార్ పరిణామ చరిత్రలో భారత్ ప్రధాన పాత్ర వహించిందని స్పష్టం చేస్తుంది. ఇక ఇప్పుడు లభించిన ఈ శిలజ అవశేషాలు 167 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దారెడారిలో ఈ డైనోసార్ శిలజాలు లభించిన తర్వాత ఈ డైనోసార్ను తారోసారస్ ఇండికాస్ గా పిలుస్తున్నారు. ఇంతవరకు ఈ డైనోసార్ తెగ గురించి శాస్త్రవేత్తలకు ఎలాంటి స్పష్టత రాలేదని సమాచారం. డైక్రోయాసారిడ్ డైనోసార్ శిలాజాలు ఇప్పటి వరకు ప్రపంచంలోని ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, చైనాలోనే లభ్యమయ్యాయి. ఇంతవరకు భారత్లో మాత్రం వాటి శిలాజాలు లభ్యం కాలేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2018లో రాజస్థాన్లోని జైసల్మేర్ రీజియన్లో మధ్యయుగ జురాసిక్ శిలల్లో శిలజాల తవ్వకాలను ఒక క్రమ పద్ధతిలో చేపట్టడంతో ఇవి లభ్యమయ్యాయి. అప్పటి నుంచి ఐఐటి రూర్కేకు వెర్టెబ్రేట్ పాలియంటాలజీ చైర్ ప్రొఫెసర్ సునీల్ బాజ్పాయ్, సహచర శాస్త్రవేత్త దేవజిత్ దత్తా కలిసి గత 5 ఏళ్లుగా సమగ్రంగా ఈ శిలజాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. ఇవి 167 మిలియన్ సంవత్సరాల నాటివని నిర్ధారించారు. ఇది అత్యంత ప్రాచీన డైక్రోసారిడే కాకుండా ప్రపంచం మొత్తం మీద అతి ప్రాచీన డిప్లోడోకోయిడ్ డైనోసార్ గా కూడా గుర్తించారు. ఇక గత అధ్యయనాలు అతి ప్రాచీన డైక్రియోసారిడ్ శిలాజం చైనాలో మాత్రమే 166 మిలియన్ సంవత్సరాల నాటిది అని లభ్యమైందని తెలిపారు. ఇక ఇప్పుడు భారత్ లో కూడా అతి ప్రాచీన డైనోసార్ శిలాజం లభ్యం కావడం చారిత్రక విశేషం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వెన్నెల, భారతీయ శాస్త్రవేత్తలు చాలా గొప్ప విజయాన్ని సాధించారు. నిజానికి గత కొంతకాలంగా ఆర్కియలాజికల్ సర్వేతో పాటు ఇతర జియోలాజికల్ సర్వేతో పాటు ఐఐటి రూర్కీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల బృందం థారేడారిలో విస్తృతంగా పరిశోధన చేస్తోంది. పాలియంటాలజీకి సంబంధించినటువంటి అంటే మానవ చరిత్రకి ముందుకు ఉన్నటువంటి డైనోసార్ల జీవిత విశేషాలని పరిశోధించేటువంటి ఈ బృందం పూర్తి స్థాయిలో తవ్వకాలను మొదలుపెట్టింది. అత్యాధునిక పరికరాలతో వారు చేసినటువంటి తవ్వకాల్లో అత్యంత గొప్ప విజయం లభించిందని చెప్పవచ్చు. పూర్తిగా శాకాహారిగా ఉండి దాదాపు 35 నుండి 40 అడుగుల పొడవు ఉండేటువంటి అప్పటి డైనోసార్ శిలాజం లభ్యమైంది. దీనికి డైక్రియోసారిడ్ అని దీని వర్గానికి చెందినటువంటి ఈ శిలాజం పూర్తిగా శాకాహార జీవులకు చెందినటువంటిది. అయితే ఇక్కడ ఇండియాలో లభించింది కాబట్టి ప్రస్తుత శిలాజాన్ని డైక్రియోసారిడ్ ఇండికస్ అనే పేరుతో శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. నిజానికి గమనిస్తే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిశోధనలలో దొరికినటువంటి అత్యంత పురాతన శిలాజం ఇదేనని చెప్పవచ్చు. ఇక పూర్తిగా దేశంలో కనుక గమనిస్తే ఇప్పటి వరకు 3 శిలాజాలు లభ్యమయ్యాయి. అందులో తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ బార్డర్ లో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా అప్పట్లో ఒక మాంసాహార సంబంధించినటువంటి డైనోసార్ శిలాజం లభ్యమైంది. అప్పట్లో అది చాలా పెద్ద విజయం. ప్రస్తుతం ఆ శిలాజం మనం హైదరాబాద్ లోని మ్యూజియం లో చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ శిలాజం ఈ బార్డర్ లో గోదావరి పరివాహక ప్రాంతంలో అప్పట్లో నీటి కోసం వచ్చినటువంటి సమయంలోనే అప్పుడు ఈ ఉల్కాపాతంలో జరిగినటువంటి ప్రమాదం కారణంగా పూర్తిగా
అంతరించిపోయినటువంటి పరిస్థితి. ఇక ఈ మధ్య గమనిస్తే యూరోపియన్ దేశాలకు ఏమాత్రం తీసుకోకుండా భారతీయ శాస్త్రవేత్తలు సైతం ఘన విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఐఐటి రూర్కీతో కలిసి ఈ బృందం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం ఇక్కడ పరిశోధన చేసింది. ఈ రకమైనటువంటి డైనోసార్ ని కనుక్కోవడం నిజంగా శాస్త్రీయ వర్గాలు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక శాస్త్రవేత్తల చెందినటువంటి బృందాల్లో నిజంగా సంచలనం కలిగించింది. భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించినటువంటి అన్ని విజయాల కంటే ఇది చాలా గొప్పదని చెప్పవచ్చు. మరోవైపు రానున్న రోజుల్లో, ఎందుకంటే ఈ ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో అది పూర్తిగా ఒకప్పుడు నీటితో కూడి ఉండేదని, ఇటువంటి ప్రాంతంలో విస్తృతంగా మరింత పరిశోధన చేసినట్లయితే ఖచ్చితంగా భారతీయ శాస్త్రవేత్తలు చేసే ఈ కృషి ఏదైతే ఉందో అది ఈ రంగంలో దిక్సూచి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వెన్నెల. రైట్ రాజ్, థ్యాంక్ యూ.